ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు, కౌన్సిల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుడికి చేరువలో ఉంది. ఇటువంటి బడ్జెట్ గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ని అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేయూతనిచ్చే విధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీగా వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకొని పెట్టినటువంటి బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ పెట్టినందుకు వారికి అభినందనలు. ఇవాళ మాట్లాడే ముఖ్య అంశం మిత్రులారా, మీకు తెలుసు, గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలంతా కూడా డ్రగ్స్ వైపు చూస్తూ ఉన్నాయి. మీకు తెలుసు, వారం క్రితం మాజీ శాసనసభ్యుడు రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో జరిగినటువంటి పోలీస్ దాడిలో, ఈగల్ టీం చేసిన దాడిలో సాక్షాత్తు మాజీ శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడితో పాటు వారి మిత్ర బృందం డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డటువంటి పరిస్థితి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతూ ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఎంతమంది డ్రగ్ పెడ్లర్స్ పట్టుకొని డ్రగ్స్ రహిత తెలంగాణ వైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ యువ నాయకుడి బ్యాచ్ అంతా కూడా ఈ రకమైనటువంటి డ్రగ్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. గతంలో చూస్తే సాక్షాత్ కేటీఆర్ గారి ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ పట్టుకోవడం, వారి సొంత బామ్మర్ది డ్రగ్స్ తీసుకొని దొరికినటువంటి పరిస్థితి. ఈయన దగ్గరి మిత్రుడు కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో అత్యధిక మోతాదులో కొకాయిన్, హెరాయిన్ సేవించి మృత్యువాట పడ్డ పరిస్థితి. నిన్నగాక మొన్న రోహిత్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినట్టు పరిస్థితి. ఈయనకు అత్యంత సన్నిహితుడు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్లో కోడి పందాలు ఆడినట్టు పరిస్థితి. ఎటు పోతుంది యువరాజు గారు? ఈ రకమైనటువంటి చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో? ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు మీరు? వీళ్ళు ఇలా పాల్గొంటూ ఉంటే ఆశ్చర్యకరం, విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు బీజేపీ నాయకులు దీని మీద స్పందించకపోవడం. డ్రగ్స్ మీద ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున పకడ్బందీ వ్యూహంతో డ్రగ్స్ని నిర్మూలించే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడరు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు. అంతర్యం ఏమిటి అసలు? ఒకనొక సందర్భంలో మాట్లాడిన రఘునందన్ రావు గారి నోరు కూడా మూయించినారు, మళ్ళీ మాట్లాడకుండా. దీని అర్థం ఏంటంటే, మాకు అర్థమవుతుంది ఏంటంటే, గత సర్పంచ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, పరస్పర సహకారం అందించుకున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో సహకారం అందించుకున్నారు, ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి పయనం అవుతూ ఉన్నారు. అంటే దీని అర్థం, మేము చాలాసార్లు సందర్భాల్లో చెప్పినట్టుగా, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనట్టుగా అర్థమవుతా ఉంది. మౌనమే అంగీకారం. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడంటే, అసలు ఈ తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన జరగాలనుకుంటున్నారా?
యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంటున్నారా? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు. ఇంత సెన్సేషనల్ అయ్యి డ్రగ్స్ పట్టుబడితే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడాడు. ఏంటి మీకు లోపాయకారు ఉన్నట్టు ఒప్పందం? మిలాఖత్ అయిపోయినారు. కలిసి ప్రయాణం చేసే సందర్భంగా వారు ఒకటేనంటగా కనపడతా ఉంది. స్పష్టత వస్తూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనన్న మాట. ఇక నేను ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నిరంతరం కులం మతం పేరిట మాట్లాడే మీరు ఇంత తీవ్రమైనటువంటి డ్రగ్స్ సమస్య మీద బీఆర్ఎస్ నాయకులు దొరికితే, అది కూడా ఏ ఫామ్ హౌజు 2022లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు. బీజేపీ నాయకుల మీద కేసు వేసినట్టు పరిస్థితి, బీజేపీ నాయకుల్ని బిఎల్ సంతోష్ లాంటి వారి మీద కేసు చేసినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. అది అప్పుడే మర్చిపోయినారు. ఇవాళ అది ఊసే లేదు. ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే మాట్లాడే పరిస్థితే లేదు. ఒకటైనారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. ఇక మూడవ అంశం, మా మహేశ్వర్ రెడ్డి గారు ఇలా అసెంబ్లీలో బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడే ముందు వారికి 2-3 విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బండారు దత్తాత్రేయ గారు తెలంగాణలో తెలియని వారుండరు. 60 ఏళ్ళుగా బీజేపీ పార్టీని మోస్తూ, బీజేపీకి సేవలు అందిస్తూ, వివిధ రకాలుగా ప్రజా సేవలు అందించినటువంటి నాయకుడు. వారు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని అగ్రనాయకుడు కిషన్ రెడ్డి గారు లాక్కున్నారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటే ఆ పదవి ఉంటే కిషన్ రెడ్డి గారు లాక్కున్నారు. 2 పదవులు బీసీ నాయకుల నుంచి లాక్కున్నటువంటి కిషన్ రెడ్డి గారు 2 పదవులు తీసుకొని వారు ఆస్వాదిస్తూ ఉన్నారు. పోనీ గవర్నర్ గిరన్నా మిగులుతుందంటే అది కూడా ఇంద్రసేన్ రెడ్డి గారు లాక్కున్నారు. ఇది మీరు బీజేపీ పార్టీలో బీసీ నేతలకు ఇస్తున్నటువంటి గౌరవం. అంత మహానాయకుడు అటువంటి దత్తాత్రేయ గారి పదవులనే మీరు లాక్కొని ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, బీజేపీ పదవి 2 కూడా అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నారు. మీరు బీసీల గురించి మాట్లాడతారు. బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. బీసీ బిల్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారప్పటికి కూడా 42% రిజర్వేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ 2 చట్టాలని అసెంబ్లీలో తీసుకొస్తే తొక్కిపెట్టిన పాపం బీజేపీ పార్టీది. బిల్లుకు మోక్షం లేకుండా చేసినటువంటి పాపం బీజేపీ పార్టీది. ఏం జవాబు చెప్తారు కిషన్ రెడ్డి గారు? మీరు బండి సంజయ్ గారు బీసీ నాయకుడు, అరవింద్ గారు బీసీ నాయకుడు, ఒక్క రోజన్న 42% రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడిన పాపాన పోలే. బీసీల అభ్యున్నతి, బీసీల కోసం పోరాడే నైపుణ్యం కాంగ్రెస్ పార్టీ పేటెంట్. మేమిచ్చాము ఇలా 42% రిజర్వేషన్ మీరు తొక్కిపెట్టినా దాదాపు 60% పైగా వార్డు మెంబర్లు మేము బీసీని తెచ్చాం, గెలిపించాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అగేన్స్ట్ రిజర్వేషన్ 28% ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ఉంటే 60% పైగా వార్డు మెంబర్లు గెలిపించాం. మున్సిపల్ చైర్మన్లో 52% ఇవ్వగలిగినాం. మా నాయకులను ఒప్పించి మెప్పించి 52% మున్సిపల్ చైర్మన్స్ బీసీలకు ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్.
వీళ్ళ బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడితే నమ్మే పరిస్థితి లేరు. బీసీ ప్రజలు బీసీలకు ఇస్తున్నటువంటి హక్కులు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ఇది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంత పెద్ద ఎత్తున దుమారం లేపిన డ్రగ్స్ విషయంలో కిషన్ రెడ్డి గారి స్పందన ఎందుకు కరువైంది, బండి సంజయ్ గారి స్పందన ఎందుకు కరువైంది? మీరు డ్రగ్స్ కల్చర్ని పెంచి పోషించుకోవాలనుకుంటున్నారా? అసలు ఈ డ్రగ్స్లో మీ వైఖరి ఏంటి? యువతరం పాడైపోతూ ఉంటే, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లో పట్టుబడతా ఉంటే కనీసం స్పందిస్తలేరు మీరు అంటే డ్రగ్స్ పట్ల మీ వైఖరి ఏందో ప్రజల తరఫున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వారమైన ఇంతవరకు స్పందన రాలే. దీని అర్థం ఏంటంటే మీరు బీఆర్ఎస్ పార్టీని ప్రొటెక్ట్ చేయదలుచుకుంటున్నారు. ఇది స్పష్టం. ఇది తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదములు.